ఇట్లా ఉంటుంది సూదిముఖ రాయి. వజ్రం అంటే ఇది ఇట్టుంటుంది, ఇట్టుంటుంది వజ్రం అంటే. కానీ దీని మీద సైన్ ఉండాలి, అది లేకుంటే పడదు రాయి. అది ఇప్పుడు మేము రాళ్ళకు పోసామంటే ఆ రాయి కోసమే కళ్ళన్నీ భూమిలోనే పెట్టి చూస్తాం. కానీ ఇప్పుడు ఆటల్లో ఏ మెరుగ్గా ఉన్నాయి? ఇదిగో ఇటువంటి రాళ్ళు మెరుగ్గా ఉంది. అంత మెరుగ్గా ఉండగానే పడదా? మెరుగ్గా ఉండగానే సూదిముఖ రాయి పడదా అంటారు. ఇంకా ఎంత మెరుగ్గా ఉంటే వజ్రం అంటారు? అది వజ్రం అంటే బాగా ఉండాలి. వజ్రం అంటే అది పైన సైన్ ఉంటుంది, బాగుంటుంది రాయి. అవన్నీ ఉపయోగపడలేదా నీకు? అవన్నీ ఏరుకొచ్చినాయా? ఏరకొచ్చింది రాళ్ళు. ఏరుకొచ్చారు అవి? ఈ సిరాపురం కొండ మీద ఏరకొచ్చింది ఈ రాళ్ళు. సిరాపూర్ కొండ పైన అది ఈ రాళ్ళు సిరాపురం కొండ మీద ఈ రాయికి వెళ్ళి చూపించుకోవాలి. ఈ రాళ్ళు బాగా చక్కగా వైనంగా బాగా కనపడుతుంటే మేము పానం ఊరుకోక తీసుకొచ్చుకుంటాం ఈ రాళ్ళని. అవి కూడా పానం లేదన్నారా? లేదనంటే చూపించాలంటే ఈ కొండరు తెలుసు కాబట్టి ఈ కొండని మేము మెలకుండా ఉంటాము. అంటే ఇంకా బాగా నీట్గా ఉండాలి వజ్రం అంటే. వజ్రం అంటే నీట్గా ఉంటుంది, ఇంకా బాగుంటుందా? పోతా ఉంటుంది. అవి అంటే ఇప్పుడు అవి సూదిముఖ రాళ్ళు అవే. అది శ్రీరాపురం కొండ మీద ఏర్పచ్చాను. సరే, అలా ఉంటాయి అయితే వజ్రాలు. ఇట్టుంటాయి, ఇట్టుంటాయి రాళ్ళు వజ్రాలు. అది బాగా మెరుగుతా బాగుంటాయి. అవి వజ్రం అంటే బాగుండాలి, నీట్గా ఉండాలి వజ్రం.